ఒకే ఒక్క చట్టం వేల ప్రాణాలను బలిగొంది. ఇంతకీ ఆ చీకటి కదేంటి? అంతా మొదలైంది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. భారత్ చేజారిపోతోందని బ్రిటన్కు భయం పట్టుకుంది. అప్పటికే ఉన్న వాళ్ల ఎమర్జెన్సీ పవర్స్ గడువు ముగిసిపోతోంది. అందుకే వాళ్లకొక కొత్త అస్త్రం అవసరమైంది. ఆ అస్త్రమే ఈ రౌలత్ చట్టం. దీన్నే అరాచక మరియు విప్లవాత్మక నేరాల చట్టం అని కూడా అంటారు. దీంతో పోలీసులకు అంతులేని అధికారాలు వచ్చాయి. అవి ఎంత దారుణమంటే, వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎలాంటి విచారణ లేకుండానే జైల్లో పెట్టేయచ్చు. వాదించడానికి లాయర్ లేరు, అప్పీల్ చేసుకునే ఛాన్సే లేదు, జడ్జి మాటే ఫైనల్. దీన్ని చూసిన గాంధీజీ వెంటనే నల్ల చట్టం అంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అన్యాయంపై పోరాడేందుకు దేశవ్యాప్తంగా రౌలత్ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఏప్రిల్ 6న దేశవ్యాప్త హర్తాళ్ నిర్వహించారు. అంటే అన్నీ బంద్ అన్నమాట. ప్రజల నుంచి స్పందన ఊహించని స్థాయిలో వచ్చింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని క్రూరంగా అణిచివేసింది. ఈ అణిచివేతే చరిత్రలోని అత్యంత దారుణమైన జలియన్ వాలాబాగ్ దురంతానికి కారణమైంది. అక్కడ 10,000 మందికి పైగా నిరాయుధులైన ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. 3 ఏళ్ల తర్వాత చట్టాన్ని రద్దు చేశారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతకీ బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి ఈ సంఘటనే ఆరంభమని చెప్పవచ్చా?